నీ స్మరణం మే మా ధ్యేయం. బాబా నీవే మా తండ్రి, వెలిగించితిని ఒక రూపం, దర్శింపగైల నీ రూపం. మా స్వాగతమిది శివ బాబా, నీ స్మరణం మే మా ధ్యేయం. బాబా నీవే మా తండ్రి. స్వాగతమిదే శివ బాబా, నీ స్మరణం మే మా ధ్యేయం. బాబా నీవే మా తండ్రి. నీ ఆగమనం లోకంలో నిత్యానందం మాలో, నూతన కాంతులు వెలిగెనులే నీ గీతా బోధన వినగా. ఓ నేతా జ్యోతిని కనగా, సుస్వాగతమిదే శివ బాబా, నీ స్మరణం మే మా ధ్యేయం. బాబా నీవే మా తండ్రి. నొసగిన దాత, ఘన చరిత మహిమోపేత, సాధులోక సమతా వినుత, ఓ సకల చరాచర నేత. స్వాగతమిదిగో సన్నిహిత, మా స్వాగతమిదే శివ బాబా, నీ స్మరణం మే మా ధ్యేయం. బాబా నీవే మా తండ్రి, వెలిగించితిని ఒక రూపం, దర్శింపగైల నీ రూపం. మా స్వాగతమిదే శివ బాబా, మా స్వాగతమిదే శివ బాబా, మా స్వాగతమిదే శివ బాబా. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి. అందువల్ల తండ్రిని స్మృతి చేసేందుకు, మీ స్వభావ సంస్కారాలను సరిదిద్దుకునేందుకు శ్రమించాలి. ప్రశ్న: అజ్ఞాన నిద్రలో నిద్రపుచ్చే విషయం ఏది? దానివల్ల ఏం నష్టం జరుగుతుంది? జవాబు: కల్పం యొక్క ఆయువు లక్షల సంవత్సరాలని చెప్పటం అజ్ఞాన నిద్రలో నిద్రింపచేసే విషయం. దీనివల్లే జ్ఞాన నేత్రహీనులుగా అయిపోయారు. ఇల్లు చాలా దూరంగా ఉందని భావిస్తారు. లక్షల సంవత్సరాల వరకు ఇక్కడే సుఖదుఖాల పాత్ర చేయాలని బుద్ధిలో ఉంది. అందువల్ల పావనంగా అయ్యేందుకు కష్టపడరు. కానీ ఇప్పుడు ఇల్లు చాలా సమీపంగా ఉందని, మనం ఇప్పుడు కష్టపడి కర్మాతీతంగా అవ్వాలని పిల్లలైన మీకు తెలుసు. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలకు తండ్రి ఇప్పుడు ఇంటిని గుర్తు చేయిస్తూ ఉన్నారు. భలే భక్తి మార్గంలో కూడా ఇంటిని స్మృతి చేస్తారు, కానీ ఎప్పుడు ఎలా వెళ్ళాలో ఏమీ తెలియదు. కల్పము ఆయువుని లక్షల సంవత్సరాలని చెప్పినందున ఇంటిని కూడా మర్చిపోయారు. లక్షల సంవత్సరాలు ఇక్కడే పాత్ర చేయాలని భావించారు, కాబట్టి ఇంటిని మర్చిపోతారు. ఇప్పుడు తండ్రి గుర్తు చేయిస్తూ ఉన్నారు, పిల్లలు ఇల్లు చాలా సమీపంగా ఉంది. ఇప్పుడు మన ఇంటికి వెళ్తాము.
పిల్లలు మీరు పిలిచినందువల్లే నేను వచ్చాను, ఇంటికి వెళ్దామా? ఎంత సహజమైన విషయమో. భక్తి మార్గంలో అయితే ముక్తిధామానికి ఎప్పుడు వెళ్తామో తెలియదు. ముక్తిధామాన్నే ఇల్లు అని అంటారు. లక్షల సంవత్సరాలని అన్నందున అందరూ మరిచిపోయారు. తండ్రిని ఇంటిని కూడా మర్చిపోతారు. లక్షల సంవత్సరాలని చెప్పడం వల్లే చాలా తేడా వచ్చేస్తుంది. అజ్ఞాన నిద్రలో నిద్రపోయినట్లు ఉన్నారు. ఎవరికీ అర్థం కాదు. భక్తి మార్గంలో ఇల్లు చాలా దూరంగా ఉందని చెప్తారు. ఇప్పుడు ఆ ముక్తిధామంలోకి వెళ్ళాలని తండ్రి చెప్తూ ఉన్నారు. లక్షల సంవత్సరాలు మీరు భక్తి చేయరు. భక్తి ఎప్పటి నుండి ప్రారంభమైందో మీకు తెలియదు. లక్షల సంవత్సరాలను లెక్కించే అవసరమే లేదు. తండ్రిని మరియు ఇంటిని మర్చిపోతారు. ఇది కూడా డ్రామాలో రచించబడి ఉంది. కానీ అనవసరంగా ఇంత దూరం చేసేస్తారు. ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలారా, ఇల్లు చాలా దగ్గరగా ఉంది. నేనిప్పుడు మిమ్మల్ని తీసుకువెళ్ళేందుకు వచ్చాను. ఇంటికి వెళ్ళాలంటే తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. గంగా స్నానం మొదలైనవి మీరు చేస్తూ వచ్చారు, కానీ పవిత్రంగా అవ్వలేదు. పవిత్రంగా అయ్యి ఉంటే ఇంటికి వెళ్ళిపోయేవారు. కానీ ఇంటి గురించి తెలియకుంటే పవిత్రత గురించి కూడా తెలియదు. అర్ధకల్పం నుండి భక్తి చేసినందునే దానిని వదిలిపెట్టలేరు. ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు, భక్తి పూర్తి అవుతుంది. భక్తిలో అయితే అపారమైన దుఃఖం ఉంటుంది. అలాగైనా పిల్లలు మీకు లక్షల సంవత్సరాల దుఃఖాన్ని చూడలేదు. లక్షల సంవత్సరాల మాటే లేదు. ఎక్కువ వికారాలలో పడి చాలా మురికిగా అయినప్పుడు అసలైన దుఃఖాన్ని మీరు కలియుగంలోనే అనుభవించారు. రజోగుణంలో ఉన్నప్పుడు కొంచెం తెలివి ఉండేది. ఇప్పుడైతే పూర్తిగా బుద్ధిహీనులైపోయారు. సుఖధామానికి వెళ్ళాలంటే పావనంగా అవ్వండి అని పిల్లలకు చెప్తూ ఉన్నారు. జనం జన్మల నుండి తలపైన ఉన్న పాప భారాన్ని స్మృతి ద్వారా తొలగించుకోండి. స్మృతి ద్వారా చాలా సంతోషంగా ఉంటారు. ఏ తండ్రి అయితే మిమ్మల్ని అర్ధకల్పం వరకు సుఖధామానికి తీసుకువెళ్తారో ఆ తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి చెప్తూ ఉన్నారు, మీరు ఈ విధంగా అవ్వాలంటే ఒకటేమో పవిత్రంగా అవ్వండి, రెండవది చరిత్రను సరిదిద్దుకోండి. వికారాలను భూతమని అంటారు. లోభమనే భూతం కూడా తక్కువైనదేమీ కాదు. ఈ భూతం చాలా అశుద్ధమైనది. మనుషుల్ని పూర్తిగా మురికిగా తయారు చేస్తుంది. లోభం కూడా చాలా పాపం చేయిస్తుంది. పంచవికారాలు చాలా కఠినమైన భూతాలు. వీటన్నింటినీ వదిలివేయాలి. కామవికారాన్ని వదలడం ఎంత కష్టమో లోభాన్ని వదిలేయడం కూడా అంతే కష్టం. మోహాన్ని వదిలేయడం కూడా అంతే కష్టము. ఒక రకంగా వదిలిపెట్టవు. తండ్రి ఆయువంతా అర్థం చేయిస్తూ ఉన్నా మోహం అనే అంశం అతుక్కునే ఉంటుంది. క్రోధం కూడా కష్టంగా సమాప్తమవుతుంది. పిల్లలపై కోపం వస్తుందనే అంటారు. పేరైతే క్రోధమనే అంటారు కదా. ఏ భూతము రాకూడదు. వాటిపై విజయం పొందాలి. నేనున్నంత వరకు మీరు పురుషార్థం చేస్తూ ఉండండి, తండ్రి చెప్తూ ఉన్నారు. తండ్రి ఎన్ని సంవత్సరాలు ఉంటారు? తండ్రి కూర్చొని ఎన్ని సంవత్సరాల నుండి అర్థం చేయిస్తూ ఉన్నారు. చాలా సమయాన్ని ఇస్తారు. సృష్టి చక్రాన్ని తెలుసుకోవడం చాలా సహజము. 7 రోజులలో
మొత్తం జ్ఞానమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. ఇక జనం జన్మల పాపం సమాప్తమయ్యేందుకు సమయం పడుతుంది. ఇదే కష్టము. దీని కొరకు బాబా సమయం ఇస్తారు. మాయ చాలా వ్యతిరేకిస్తుంది, పూర్తిగా మరిపిస్తుంది. ఇక్కడ కూర్చున్న సమయమంతా స్మృతిలోనే ఉండరు. బుద్ధి అనేక వైపులకి వెళ్తూ ఉంటుంది. అందువలన సమయం ఇవ్వాలి. కష్టపడి కర్మాతీత స్థితిని పొందాలి. చదువేమో చాలా సహజమైనది. తెలివైన పిల్లలైతే 7 రోజుల్లోనే 84 జన్మల చక్రము ఎలా తిరుగుతుందో మొత్తం జ్ఞానమంతా అర్థం చేసుకుంటారు. పవిత్రంగా అవ్వటంలోనే శ్రమ ఉంది. దీని కొరకు ఎంత హంగామా జరుగుతుంది. విషయమేమో సరి అయినది. మేము బ్రహ్మ కుమారి సోదర సోదరులుగా చేస్తారని నిందించే వారం, కానీ ఇది సరి అయినదని అర్థం చేసుకుంటారు. ప్రజాపిత బ్రహ్మకు పిల్లలుగా అవ్వనంత వరకు పవిత్రంగా ఎలా ఉండగలరు? వికారి దృష్టి నిర్వికారి దృష్టిగా ఎలా అవ్వగలదు? మనం బ్రహ్మ కుమారీలుగా ఉన్నప్పుడు సోదర సోదరులుగా అయ్యామని యుక్తి చాలా బాగుంది. నిర్వికారి దృష్టిని తయారు చేసేందుకు ఇది చాలా సహయోగం ఇస్తుంది. బ్రహ్మ కర్తవ్యం కూడా ఉంది కదా. బ్రహ్మ ద్వారా దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేయటం అంటే మనుషుల్ని దేవతలుగా చేయడం. పురుషోత్తమ సంగమ యుగంలోనే తండ్రి వస్తారు. ఈ విషయం అర్థం చేయించేందుకు ఎంతో కష్టపడవలసి ఉంటుంది. తండ్రి పరిచయాన్ని ఇచ్చేందుకు సేవా కేంద్రాలు తెరవబడతాయి. అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన వారసత్వాన్ని తీసుకోవాలి. భగవంతుడైతే నిరాకారుడు, కృష్ణుడు దేహదారి. అతన్ని భగవంతుడు అనలేము. భగవంతుడు వచ్చి భక్తి ఫలితాన్ని ఇస్తారని అంటారు, కానీ భగవంతుని పరిచయమే లేదు. ఎన్ని విధాలుగా అర్థం చేయించినా వారు అర్థం చేసుకోరు. దేహదారులైతే తప్పకుండా పునర్జన్మలు తీసుకుంటారు. ఇప్పుడు వారి ద్వారా వారసత్వం లభించజాలదు. ఆత్మలకు ఒక్క పరంపిత ద్వారానే వారసత్వం లభిస్తుంది. మనుషులకు జీవన్ముక్తిని ఇవ్వలేరు. ఈ వారసత్వాన్ని పొందేందుకు పిల్లలైన మీరు పురుషార్థం చేస్తూ ఉన్నారు. ఆ తండ్రిని పొందేందుకు మీరెంత వెతుకుతూ ఉండేవారు. మొదట కేవలం ఒక్క శివునికే పూజ చేస్తూ ఉండేవారు. మరి ఏ ఇతర వైపుకు వెళ్ళేవారు కాదు. అది అవ్యభిచారి భక్తి. ఇతరుల మందిరాలు మొదలైనవి ఇల్ని లేవు. ఇప్పుడైతే చాలా చిత్రాలు ఉన్నాయి. మందిరాలు మొదలైనవి తయారు చేస్తూ ఉన్నారు. భక్తి మార్గంలో మీరెంత కష్టపడవలసి ఉంటుంది. శాస్త్రాలలో గతి సద్గతిల కొరకు మార్గం ఏదీ లేదని మీకు తెలుసు. అది కేవలం ఒక్క తండ్రి మాత్రమే చెప్తారు. భక్తి మార్గంలో ఎన్నో మందిరాలు నిర్మిస్తూ ఉంటారు. వాస్తవానికి సత్యయుగంలో ఉన్న దేవీ దేవతలకు మాత్రమే మందిరాలు ఉంటాయి. ఏ ఇతర మనుషులకు మందిరాలు ఉండవు. ఎందుకంటే మనుషులు పతితులు. పతిత మనుషులను పావనమైన దేవతలు పూజిస్తారు. భలే వారు కూడా మనుషులే, కానీ వారిలో దైవీ గుణాలు ఉన్నాయి. దైవీ గుణాలు లేనివారు వారిని పూజిస్తారు. స్వయం మీరే పూజ్యులుగా ఉండేవారు, తర్వాత మళ్ళీ పూజారులుగా అయ్యారు. మనుషులకి భక్తి చేయడం అంటే పంచతత్వాలను పూజించటం. శరీరము పంచతత్వాలతో తయారు చేయబడింది. పిల్లలిప్పుడు ముక్తిధామంలోకి వెళ్ళాలి. అందుకే ఇంత భక్తి చేశారు. ఇప్పుడు నాతో పాటు తీసుకువెళ్తాను. మీరు సత్యయుగంలోకి వెళ్తారు. పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచాన్ని తీసుకువెళ్ళేందుకే తండ్రి వచ్చారు.
ఉండే పావన ప్రపంచాలు రెండే, అవి ముక్తి మరియు జీవన్ముక్తి. తండ్రి చెప్తూ ఉన్నారు, మధురాతి మధురమైన పిల్లలు, కల్పకల్పము సంగమ యుగంలోనే వస్తాను. భక్తి మార్గంలో మీరెంత దుఃఖాన్ని అనుభవిస్తారు. నలువైపులా చుట్టున అని పాట కూడా ఉంది కదా. ఎవరి నుండి దూరంగా ఉన్నారు? తండ్రి నుండి. తండ్రిని వెతికేందుకు జనం జన్మలు ప్రదక్షిణలు చేశారు. అయినా తండ్రి నుండి దూరంగానే ఉన్నారు. అందుకే ఏ పతిత పావన రండి, వచ్చి పావనంగా చేయమని పిలుస్తారు. తండ్రి తప్ప మరెవ్వరూ పావనంగా చేయలేరు. ఇది 5000 సంవత్సరాల ఆట. డ్రామా అనుసారం ప్రతి ఒక్కరూ పురుషార్థం చేస్తారు. కల్పకృతం వచ్చేసిన విధంగానే రాజధాని స్థాపన అవుతూ ఉంది. అందరూ ఒకే విధంగా చదవరు. ఇది పాఠశాల కదా. రాజయోగ చదువును దేవీ దేవతా ధర్మానికి చెందినవారే చదువుకునేందుకు వస్తారు. మూలవతనంలో కూడా ఉన్న సంఖ్య ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కువ లేదు, తక్కువ లేదు. నాటకంలో పాత్రధారుల అంచనా ఖచ్చితంగా ఉంటుంది, కానీ అర్థం చేసుకోలేరు. ఉన్నవారందరూ ఖచ్చితంగా మళ్ళీ వచ్చి పాత్ర చేస్తారు. మళ్ళీ మీరు కొత్త ప్రపంచంలోకి వస్తారు. మిగిలిన వారందరూ అక్కడికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎవరైనా లెక్క పెట్టాలంటే లెక్కించగలరు. తండ్రి మీకిప్పుడు చాలా గుహ్యమైన విషయాలు తెలుపుతారు. మొదటికి ఇప్పటికీ అర్థం చేసుకోవటంలో ఎంత తేడా ఉంది. చదువుకునేందుకు సమయం పడుతుంది. వెంటనే ఎవ్వరూ ఐసీఎస్గా అవ్వలేరు. చదువు కూడా నెంబర్ వారుగా ఉంటుంది. మనుషుల బుద్ధిలో సహజంగా కూర్చునేందుకు తండ్రి ఎంత సహజం చేసి అర్థం చేయిస్తూ ఉన్నారు. రోజు రోజుకి కొత్త పాయింట్లు అర్థం చేయిస్తూ ఉంటారు. పతిత పావనుడైన తండ్రిని పిలిచారు కనుకే తండ్రి వచ్చారు. మీరు పావనంగా అవ్వాలి కదా అని తండ్రి ఇప్పుడు చెప్తూ ఉన్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని ఒక్కరిని స్మృతి చేస్తే మీరు సతో ప్రధానంగా అయిపోతారు. తరువాత మళ్ళీ పాత్ర చేసేందుకు ఇక్కడ రావాల్సి ఉంటుంది. తండ్రి చెప్తూ ఉన్నారు, ఆత్మ పతితంగా అయింది. అందువల్ల పావనంగా అయ్యేందుకు పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేస్తారు. ఇంత చిన్న ఆత్మ ఎంత పాత్ర చేస్తుంది, ఎంత విచిత్రంగా ఉంది. దీనిని ప్రాకృతము అంటారు. వారిని చూడలేరు. మేము పరమాత్మని సాక్షాత్కారం చేసుకోవాలని కొందరు అంటారు. ఇంత చిన్న బిందువునే మీరు ఎలా సాక్షాత్కారం చేస్తారు? నన్ను తెలుసుకోగలరు, కానీ చూడడం కష్టం. పాత్ర చేసేందుకు ఆత్మకు ఈ కర్మేంద్రియాలు లభించాయి. ఎన్ని రకాల పాత్ర చేస్తుంది? ఇది అద్భుతం. ఆత్మ ఎప్పటికీ అరగదు. ఇది అవినాశీ డ్రామా. ఇది తయారు చేయబడిన అవినాశీ డ్రామా. ఎప్పుడు తయారైందని అడగరాదు. దీనిని అనాది అని అంటారు. రావణుని ఎప్పటి నుండి తగలబెడుతూ ఉన్నారని, శాస్త్రాలను ఎప్పటి నుండి చదువుతూ వచ్చారని మనుషుల్ని ప్రశ్నిస్తే తెలియదు, ఇది అనాది అని అంటారు. తికమకపడి ఉన్నారు కదా. పిల్లల్ని చదివించే విధంగా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. పూర్తి బుద్ధిహీనులుగా ఉన్న మనలో మళ్ళీ బేహద్దు బుద్ధివంతం వచ్చిందని మీకు తెలుసు. అది హద్దు చదువు, ఇది బేహద్దు చదువు. అర్ధకల్పం పగలవు, అర్ధకల్పం రాత్రి. 21 జన్మల వరకు మీరు దుఃఖాన్ని కొద్దిగా కూడా అనుభవించరు. వెంట్రుకను కూడా కదిలించలేరు అని అంటారు కదా.
ఎవరూ దుఃఖాన్ని ఇవ్వలేరు. దాని పేరు సుఖధామము. ఇక్కడైతే సుఖం లేనే లేదు. పవిత్రతయే ముఖ్యమైనది. స్వభావ సంస్కారాలు బాగుండాలి కదా. ప్రతి విషయాన్ని పిల్లలకు స్పష్టంగా అర్థం చేయిస్తారు. ప్రతి విషయంలో లాభ నష్టాలు ఉంటాయి కదా. తండ్రి చెప్తూ ఉన్నారు, ఇప్పుడైతే లాభం ప్రసక్తే లేదు, ఇంకా నష్టానికి నష్టమే జరగనున్నది. వినాశ సమయం వచ్చినప్పుడు ఏమేమి జరుగుతుందో చూడండి. వర్షం పడకపోతే ధాన్యం వెల ఎంత పెరిగిపోతుంది. 3 సంవత్సరాల తర్వాత చాలా ధాన్యం ఉంటుందని ఎంతో చెప్తారు. అయినా బయట నుండి ధాన్యాన్ని తెప్పిస్తూనే ఉంటారు. ఒక్క ధాన్యపు గింజ కూడా దొరకని పరిస్థితి వస్తుంది. ఎన్నో ఆపదలు రావాలి. వాటిని ఈశ్వరీయ ఆపదలు అంటారు. వర్షం పడకపోతే కరువు కాటకాలు తప్పకుండా వస్తాయి. అన్ని తత్వాలు మొదలైనవన్నీ ప్రకోపిస్తాయి. ఎక్కువ స్థానాలలో వర్షాలు పడి నష్టపరుస్తాయి. తండ్రి ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారని పిల్లలు మీకు తెలుసు. ఇది మీ లక్ష్యము. మిమ్మల్ని మళ్ళీ నరుణ్ నుండి నారాయణుడిగా తయారు చేస్తూ ఉన్నారు. ఈ బేహద్దు పాఠాన్ని బేహద్దు తండ్రే చదివిస్తారు. ఎవరు ఎలా చదువుతారో అలాంటి పదవి పొందుతారు. తండ్రేమో పురుషార్థం చేయిస్తారు. పురుషార్థం తక్కువగా చేస్తే పదవి కూడా తక్కువగా పొందుతారు. టీచర్ కూడా విద్యార్థులకు అర్థం చేయిస్తారు కదా. ఇతరులను తమ సమానంగా తయారు చేసినప్పుడు మీరు బాగా చదివిస్తారని తెలుస్తుంది. ముఖ్యమైనది స్మృతి యాత్ర. తలపై పాపభారం చాలా ఉంది. తండ్రి స్మృతి చేస్తే పాపం భస్మం అవుతుంది. ఇది ఆత్మీక యాత్ర. శివబాబాని స్మృతి చేయమని చిన్న పిల్లలకు కూడా నేర్పించండి. వారికి కూడా హక్కు ఉన్నది. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలని తెలియదు. కేవలం శివబాబాని స్మృతి చేస్తారు. కష్టపడితే వారి కళ్యాణం కూడా జరుగుతుంది. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों को रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. ధారణ: నరుణ్ నుండి నారాయణ పదవిని పొందేందుకు బేహద్దు తండ్రి ద్వారా బేహద్దు పాఠం చదివి ఇతరులకు చదివించాలి. తన సమానంగా తయారు చేసే సేవ చేయాలి. లోభమోహాల అంశాలను తొలగించేందుకు కష్టపడాలి. ఏ భూతము లోపలికి ప్రవేశించని విధంగా తమ చరిత్రను సరిదిద్దుకోవాలి. వరదానము: భగవంతుడు మరియు భాగ్యము యొక్క స్మృతి ద్వారా ఇతరుల భాగ్యాన్ని కూడా తయారు చేసే హర్షితముఖలు భాగ్యశాలీలుగా అవ్వండి. అమృతవేళ నుండి రాత్రి వరకు మీ భిన్న భిన్న భాగ్యాలను స్మృతిలోకి తీసుకురండి. అంతేకాక వా నా శ్రేష్ఠ భాగ్యము అనే పాట పాడుతూ ఉండండి. ఎవరైతే భగవంతుడు మరియు భాగ్యము యొక్క స్మృతిలో ఉంటారో వారే ఇతరులను భాగ్యవంతులుగా తయారు చేయగలరు. బ్రాహ్మణులంటే సదా భాగ్యశాలులు, సదా అదృష్టవంతులు. బ్రాహ్మణ ఆత్మల సంతోషాన్ని తగ్గించగల ధైర్యము ఎవ్వరికీ లేదు. ప్రతి ఒక్కరూ హర్షితముఖులు మరియు భాగ్యశాలురు. బ్రాహ్మణ జీవితంలో సంతోషం లేకపోవడం అనేది అసంభవం. భలే శరీరం వెళ్ళిపోయినా సంతోషం వెళ్ళిపోకూడదు. స్లోగన్: మాయ యొక్క ఉయ్యాలను వదిలి అతీంద్రియమనే
సుఖమినే ఉయ్యాలలో సదా ఊగుతూ ఉండండి. అచ్చా. ఓం శాంతి. ఆధ్యాత్మిక జీవితానికాధారమే ఈ జ్ఞానం. జ్ఞాని జీవితానికి పునాది పవిత్రమయం. ఆధ్యాత్మిక జీవితానికాధారమే ఈ జ్ఞానం. జ్ఞాని జీవితానికి పునాది పవిత్రమయం. శాంతి అనే సుగుణం ఆత్మీక ధర్మం. శాంతి అనే సుగుణం ఆత్మీక ధర్మం. సద్గురుని శుభకామన స్వర్గస్థాపనం. స్వర్గస్థాపనం. ఆధ్యాత్మిక జీవితానికాధారమే ఈ జ్ఞానం. జ్ఞాని జీవితానికి పునాది పవిత్రమయం. శివుని స్మృతితో సుఖాన్ని నువ్వు పొందాలి. సత్య శిక్షకుని జ్ఞానంతో ప్రేమ నింపుకోవాలి. పరమశివుని స్మృతితో సుఖాన్ని నువ్వు పొందాలి. సత్య శిక్షకుని జ్ఞానంతో ఆధ్యాత్మిక జీవితానికాధారమే ఈ జ్ఞానం. జ్ఞాని జీవితానికి పునాది పవిత్రమయం. పరమాత్ముని పరిచయమే మన అందరి సౌభాగ్యం. అష్టశక్తులతో జీవితమే సర్వం ఆనందమయం. పరమాత్ముని పరిచయమే మన అందరి సౌభాగ్యం.
అష్టశక్తులతో జీవితమే సర్వం ఆనందమయం. జ్ఞాన సూర్య కిరణం శక్తి సుగుణ సంగమం. జ్ఞాన సూర్య కిరణం శక్తి సుగుణ సంగమం. ఆ కిరణాలను నింపుకున్న ఆత్మ సర్వశక్తిమయం. ఆధ్యాత్మిక జీవితానికి ఆధారమే ఈ జ్ఞానం. జ్ఞాని జీవితానికి పునాది పవిత్రమయం. ఆధ్యాత్మిక జీవితానికి ఆధారమే ఈ జ్ఞానం. జ్ఞాని జీవితానికి పునాది పవిత్రమయం. శాంతి అనే సుగుణం ఆత్మీక ధర్మం. శాంతి అనే సుగుణం ఆత్మీక ధర్మం. సద్గురుని శుభకామన స్వర్గస్థాపనం. స్వర్గస్థాపనం. ఆధ్యాత్మిక జీవితానికి ఆధారమే ఈ జ్ఞానం. జ్ఞాని జీవితానికి పునాది పవిత్రమయం. झलक तुम्हारी ओ प्यारे भगवन, पलक में भर के दिखा रहे हम. फलक से हम यही गा रहे. कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे. झलक तुम्हारी ओ प्यारे भगवन, पलक में भर के दिखा रहे हम. फलक से हम यही गा रहे. कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे. करनहार हम किए जा रहे. ओ झलक तुम्हारी ओ प्यारे भगवन. हमारी रक्षा किए जा रहे. कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे. झलक तुम्हारी ओ प्यारे भगवन.
प्रसन्न प्रभु की पालना से तुम ही बने हो हमारे पालक। वाह जो है सारे जग का मालिक, हम उसके प्यारे बने हैं बालक। हुक्म ही हुक्म चला रहा है, हम सच्चे दिल से किए जा रहे। कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे। करनहार हम किए जा रहे। हो झलक तुम्हारी ओ प्यारे भगवन। ये ज्ञान बुद्धि बल सब तुम्हारा, बस ध्यान इतना हमें है धरना। हम भी तुम्हारे सब है तुम्हारा, अहंकार किस बात का करना। तेरे हवाले कश्ती हमारी, बड़े प्यार से लिए जा रहे। कराने वाला करा रहा है, करनहार हम किए जा रहे। ओ झलक तुम्हारी ओ प्यारे भगवन। तुम्हारी ओ प्यारे भगवन। पलक में भर के दिखा रहे हम। पलक में भर के दिखा रहे हम। फलक से